ఓరి దేవుడా, మీరా ఇంత త్వరగా ఎలా వచ్చేసారు? మేము కూడా డిటెక్టివ్లే. కానీ పిల్లి నాకే దొరకబోతుంది. పర్షియన్ క్యాట్, ఇది లీనా మేడం యొక్క పర్షియన్ క్యాట్. నేనే ముందు చూశాను, నేనే దీన్ని పట్టుకుంటాను. నా 50,000. ఆ. ఓరి దేవుడో, ఇది పిల్ల లేక పులా? పారిపోతుంది, పట్టుకోండి. ఆగు, పరిగెత్తద్దు. మేము నీకు సాయం చేయడానికి వచ్చాము. ఆగు. సుల్తాన్ కొడుకే ఈ బ్యాడ్ మంకీ. ఇప్పుడు 50,000 నాకే సొంతం. 50,000 పోయాయా? పోలేదు. బొబాట్, అటాక్. పట్టుకున్నాను, రండి వెళ్దాం. అరే, నా నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ క్యాట్ ని నాకు ఇచ్చేయండి. ఈ పని మీరు చెయ్యలేరు. ఇప్పుడు 50,000 నాకే సొంతం. క్యాట్ నాకు ఇచ్చేయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకు. నేను ఇవ్వను. బాయ్ బాయ్ ఇన్స్పెక్టర్ పాండా. ఆ 50,000 నాకే సొంతం. హాయ్ నందు, అందరికీ బంధు. నా దగ్గరికి వచ్చేసావా? మంచి పని. ఆపండి. నేను సుల్తాన్ కొడుకుని 50,000. 50,000 నేను పట్టుకుంటాను. ఎవరైనా నన్ను పట్టుకోండి. ఎవరైనా నన్ను కాపాడండి. ఇది కార్లు దొంగిలించే వారి స్థలం. వాళ్ళని పట్టుకోండి. అరే పోలీస్, ఇప్పుడేం చేద్దాం? మర్యాదగా వెంటనే లోకిపోండి, లేకపోతే అంతే. ఎవరు ఎవరిని కొడతారో చూద్దాం. నేను ఎవరికి తోడుగా ఉండను. నాకు దెబ్బలు దండ ఇష్టం లేదు. నువ్వేంటి నన్ను ఇలా చేసావు? మళ్ళీ గ్రీన్ గాయ్. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? ఐడియా. నందు, అందరికి బంధువు. ఇలా రా. పారిపోండి, ఎవరికి వెళ్ళదు. ఇలా చూడు, ఎవరైనా పరిగెత్తే ప్రయత్నం చేస్తే కదా పరిగెత్తగలరు. సీసే, నేను పారిపోగలను. కాస్ట్యూమ్ మార్చాల్సిన అవసరం ఏంటి? అవసరం ఉంది తమ్ముడు. మనం లీనా పిల్లి ఎక్కడుందో కనిపెట్టిన తర్వాత
న్యూస్ పేపర్ లో మన ఫోటో వచ్చేస్తుంది. అందరూ మనల్ని కనిపెట్టి వాళ్ళ కేసుని మనకిస్తారు. అప్పుడు మనం మన డిటెక్టివ్ ఏజెన్సీని ప్రారంభించొచ్చు. అప్పుడు వేలల్లో కాదు లక్షల్లో సంపాదించొచ్చు. కంటే మాపి వెళ్ళి ఆ పెళ్లిని వెతుకుదాంరా. హనీ అటు చూడు, మనం వెతుకుతున్న పిల్లి. ఇది కాదు తమ్ముడు, ఇది చాలా పెద్దదిగా ఉంది. వాళ్ళది కాస్త చిన్నదిగానే ఉంటుంది. గాడిద న్యూస్ పేపర్ ఫోటోలో చిన్నదిగానే చూపిస్తారు. మాట్లాడుకుంటూ వచ్చి దాన్ని పట్టుకో. భయపడకు, నీకు సాయం చేయడానికే మేము వచ్చాం. నేను సహాయం అడగలేదే. మేము నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాము. మీలాంటి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి నేను మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకున్నాను. ఆ పిల్లి మన మాట ఇలా వినేలా లేదు. దాన్ని పట్టుకొని వెంటనే మనం తీసుకువెళ్ళిపోదాంరా. లేదు లేదు తమ్ముడు, నన్ను కాపాడు. తమ్ముడు, నీ కింద పడిపోతున్నాను, కాపాడు. అరే, ఆ పిల్లికి ఏమైంది? నిద్రపోతోంది తమ్ముడు, నిద్రపోతోంది. సరే, ఈ పిల్లిని యజమాని దగ్గరికి తీసుకువెళ్దాం. ఇప్పుడు 50,000 మనవే. నేనే దీన్ని తీసుకెళ్తానికి వచ్చాను. అంటే ఈ పిల్లి మీద నీనా జీది కాదా? లేదు లేదు బాబు, ఇది చాలా అల్లరి పిల్ల అయిపోయింది. చాలా థ్యాంక్స్ దీన్ని వెతికి పట్టుకొని తీసుకొచ్చినందుకు. మేము డిటెక్టివ్లు, మేమే చాలా వెతికాము. మీరు మాకు ఏవి ఇవ్వరా? ఇస్తాను బాబు, ఇస్తాను. ఆశీర్వదిస్తున్నాను, అభయం ఇస్తున్నాను, నీకు కావాల్సినవన్నీ ఇస్తాను. డిటెక్టివ్ చెక్కర్షిప్. నువ్వేంటయ్యా డిటెక్టివ్? ఆ పిల్లికి బదులుగా ఈ పిల్లిని కనిపెట్టావా? దీన్ని కనిపెట్టాం, దాన్ని కూడా మేము కనిపెట్టేస్తాం. అది నేనే కనిపెట్టాను. మీరు కనిపెట్టడానికి ముందే బజార్ లోంచి తీసుకొచ్చి ఆవిడకి అప్పగించేసి ఎలాగైనా డబ్బు సంపాదిస్తాను. అలాగా? అవును, నాకు ముందే కవర్ వచ్చేసింది. అది జీరా బజార్ లో ఉందని. ఆ విషయం మీకు తెలియడానికి ముందే నేను కనిపెట్టేస్తాను. ఇలా గురికి పెట్టి నన్ను భయపెట్టేశాడు. అని దొంగ కాదు, 4 జామ్లే తిన్నాను. ఏ గాడిద, అక్కడ దొంగ వస్తున్నాడు అంటున్నాను, పట్టుకో. దొంగ ఇన్స్పెక్టర్ పాండాలాగా వేషం వేసుకొని వచ్చాడు. కొట్టండి. అరే, నేను పాండానే. ఇన్స్పెక్టర్ అయ్యుండి దొంగతనం చేస్తారా సార్? నేను దొంగతనానికి రాలేదు, దాక్కోడానికి వచ్చాను అంతే. అయితే మీ ఊర్లోకి వెళ్ళి దాక్కోవచ్చు కదా. వెళ్ళడం కుదరదు. నేను ఈ ఊర్లోనే ఉన్నానని కమిషనర్ గారికి తెలియాలి. అరే, మీరు ఈ ఊర్లోనే కదా ఉన్నది. ఎనీ డౌట్? అది ఇంతకు ముందు, కానీ నాకు భయపెడుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటారు. వాళ్ళందరినీ పట్టుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాం. మీరందరూ మాకు సహాయంగా ఉంటే అంతే చాలు. ఎనీ డౌట్స్? చెప్పండి, మాకు తోడుగా ఉంటారా? అలాగే ఉంటాం. చూడండి అయ్యా, అలా అయితే మీరు ఈటలు కత్తిలు పట్టుకొని రెడీగా ఉండండి. బందిపోట్లు వచ్చేసారండి. బందిపోట్లు వచ్చేసారు. అందరూ మీ మీ పొజిషన్లకు వెళ్ళండి. కొంతమంది ఇటు వెళ్ళండి, ఇంకొందరు అటు వెళ్ళండి. శ్రీషే, గ్రామ ప్రజలారా, మా బియ్యపు మూటలు ఎక్కడా?
బియ్యం తీసుకొని ఏం చేస్తారు? కాస్త ఒళ్ళు తగ్గాలంటే పళ్ళు కూడా తినండి. మేముండగా మీ ఆటలు ఇక్కడ కొనసాగవు. జైలుకి వెళ్ళి హాయిగా ఉండండి. శిషే, ఈ పిల్లి మమ్మల్ని పట్టిస్తుందా? శంభో, వెళ్ళి వాళ్ళందరినీ బంధించు. మీరు భయపడుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని భయపడుతూనే ఉంటారు. కొట్టండి. నేను బాగా ఇరుక్కున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎక్కడికి పారిపోతారు పిల్లలు? మమ్మల్ని పట్టుకొని చూద్దాం. తమ్ముడు, చాలా మజాగా ఉంది. ఇప్పుడు వీడిని సుల్తాన్ గారి దగ్గర తీసుకెళదాం, పద. సలాము కొట్టండి. ఎప్పుడు నాకు గౌరవం కావాలి. సుల్తాన్, ఇదిగో ఈ దొంగలే నగరాన్ని మొత్తం నాశనం చేసి పడేశారు. మీ అందరి మూలంగానే నాకు ఈ రాజ్యంలో గౌరవం తగ్గిపోయింది. గౌరవం కావాలి. ఇప్పుడు ఏం చేయమంటారు సుల్తాన్? వీళ్ళందరినీ కట్టి పారేసి రాజ్యంలో ఉన్న ముఖద్వారానికి వేలాడదీయండి. వీళ్లకు శిక్ష పడితే గాని రాజ్యంలో నాకు గౌరవం పెరగదు. నాకు ఎప్పుడూ గౌరవమే కావాలి. మేము దొంగలం కాదు సుల్తాన్. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఆ సంగతి మా రాజ్యంలో ఉన్న ప్రజలకు మాత్రం తెలియదు. వాళ్లకు నేనే చెప్తాను, వీళ్ళే దొంగలు. ఇతను చాలా దుర్మార్గుడు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ కాళ్ళు చేతులు కట్టేస్తాను. నీ ముఖానికి గుడ్డ కూడా కట్టేస్తాను. తమ్ముడు, కాపాడు. అయితే ఇలా కార్పెట్ మీద అందరూ నించొని సుల్తాన్ కి నమస్కారం పెడతాం. అర్థమైందా? కార్పెట్ ఎగరు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి సుల్తాన్. ఎవరైనా మమ్మల్ని ఆపాలని చూసారో సుల్తాన్ కిందకి నెట్టేస్తాం. నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి. దయచేసి నన్ను వదిలేయండి. చెప్పేది మీకే. దయచేసి నన్ను వదిలేయండి, వదిలేయండి. వదిలేయాలంతే కదా, వెళ్ళిపోండి. నాకు గౌరవం కావాలి. పరిగెత్తండి, బందిపోట్లు వచ్చేసారు. ఇక్కడ ఏ సినిమా షూటింగ్ జరుగుతోంది? షూటింగ్ కాదు, బందిపోటు దొంగలు వచ్చారు. శీషే, ఈ శంభు గ్రామంలో పోలీసు ప్రవేశించాడా? లేదు లేదు, నేను పోలీస్ వాడిని కాదు. నేను ఇక్కడ చూడ్డానికి వచ్చానంతే. శీషే, నాకు బాగా తెలుసు. మమ్మల్ని పట్టుకోవడానికి నిన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ కమిషనర్ కి నా మీద కోపం. పిల్లల ప్రాణాలు తెస్తావా ఏమిటి?
అరే నాకు డస్ట్ అలర్జీ ఉంది. ఆరోగ్యం పాడైతే వైద్యానికి డబ్బులు ఎవరిస్తారు? ఇక్కడ అలా చేయకండి, బయటికి వెళ్ళి శుభ్రం చేసుకోండి. చూడు తమ్ముడు, ఈ కార్పెట్ ఎంత అందంగా ఉందో. ఇది టీవీలో చూపించే ఎగిరే కార్పెట్ లాగే ఉంది. అవును, ఈ కార్పెట్ అదే. ఎనీ డౌట్? నిజంగానా? అయితే ఎగరొచ్చా? ఆ, నువ్వు ఆర్డిస్తే ఇది ఎగురుతుంది. కార్పెట్ ఎగురు. ఆ, రండి రండి. పట్టుకోండి. కార్పెట్ మమ్మల్ని బయటకు తీసుకువెళ్ళి తిప్పుకుంట్రా. చెప్పు. కాపాడండి, నేను కింద పడిపోతున్నాను. ఎనీ డౌట్? ఇలా చూడు, నువ్వు ఎగరగలవు, మర్చిపోయావా? అవును, భయంలో నేను ఎగరగలనన్న విషయం మర్చిపోయాను. దయచేసి దీన్ని కిందకు దింపు. దయచేసి కిందకి వెళ్ళు. దేవుడా, ఎంత సముద్రం ఉంది, నేను మునిగిపోతాను. అని ఎగరమని చెప్పు, ఎగరమని చెప్పు. కార్పెట్ పైకి పదా. మిత్రులారా, కిందకి చూడండి. కార్పెట్ ని కిందకు దిగమని చెప్పు. కార్పెట్ ఇంటికి వెళ్ళు. అని అసలు ఏం జరుగుతోంది? కార్పెట్ మన ఇంటికి వెళ్ళాలి అని దాని ఆగమని చెప్పు. కార్పెట్ నా మాట విండు ఎప్పుడో మానేసింది తమ్ముడు. ఆ, ఆ, ఏమీ తెలియటం లేదు. ఎనీ డౌట్? అరే నిన్నెవరింత ఎత్తుకు తీసుకురమ్మన్నారు? అసలు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నాకు తెలియదు తమ్ముడు. ఒకసారి అందరి కిందకి చూడండి. అరే ఇదేదో అరేబియన్ స్ట్రీట్ అని రాసుంది. కిందకి పదండి. అరే అతనెవరు? చూడటానికి ఆయన ఇక్కడ సుల్తాన్లా ఉన్నాడు. సిపాయిల్లారా, వీళ్ళందరినీ మోకాళ్ళపై కూర్చొని నాకు సలాము కొట్టమని చెప్పండి. మీకు అర్థమైందా లేదా? అందరూ సుల్తానికి నమస్కారం చేయండి. ఇక్కడ నాకు గౌరవం కావాలి. నాకు గౌరవమే కావాలి. అరే, ఈ సుల్తాను చాలా దుర్మార్గుల్లాగా ఉన్నాడు. ఎనీ డౌట్? ఆయనకి మంచి గుణపాఠం నేర్పించాలి. బహుశా అందుకే కార్పెట్ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిందేమో. కార్పెట్ పద. వాళ్ళు మనల్ని తరుముతూ వెనకే వస్తున్నారు. కార్పెట్, త్వరగా వెళ్ళు. అని ఏదో ఒకటి చెయ్యి. కార్పెట్ రైట్ తీసుకో. మొత్తానికి ఎలాగైతే తప్పించుకున్నావు. ఎక్కడ తప్పించుకున్నావు? ఇంకా చాలా ఉన్నాయి. లెఫ్ట్ రైట్ పైకి కిందకి. లెఫ్ట్ రైట్ పైకి కిందకి పైకి. అరే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమో తెలియదు తమ్ముడు. కార్పెట్ నా మాట వింటలేదు. ఇప్పుడు మన లగ్నకి తెచ్చింది. వీడే అసలైన దొంగ. వీడిని బంధించి సుల్తాన్ దగ్గరికి తీసుకెళ్దాం. పదండి. ఇప్పుడు మాకు పట్టుకోండి, పట్టుకోండి. సగం మంది అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఏయ్, ఏంటి మాట్లాడలేదని ఓవర్ గా చేస్తున్నావు? ఏయ్, నన్ను
నన్ను పెద్ద పెద్ద వాళ్ళే ఎదుర్కోలేరు. నువ్వు నన్నేం చేయగలవు?